ఘటోద్గజుడు విచ్చేయుచున్నారేమిటి? పితాహ నమో నమః. నాయన ఘటోత్కజ, ఊరికే రారు. మీ రాజ్యమందు బంధుమిత్ర పరివారం క్షేమమా? అంతా క్షేమమే. మీ రాజ్యంలో ప్రజలు అన్నార్తులు కాలేదు కదా? పితుః హిడింబీమాత నికులాంబికా దేవత వ్రతం ముగిసినది. భర్తకు భోజనం నివేదించిన పిమ్మటే వ్రతానికి పూర్తి ఫలితం. భళ బాలక భళ. కావున మా మాత యొక్క కోరికను కాదనక పంచభక్ష పరమాణాలతో నిండిన భోజనాన్ని స్వీకరించడానికి రాగలరని ప్రార్థన. నా సతీమణి హిడింబి చేతుల మీదుగా కడుపారా భోజనం చేసి ఎంతో కాలమైంది. పద, తక్షణమే బయలుదేరుదాం. పతిదేవునికి నమస్కారాలు. ఈ రోజు నా భర్తకి నా చేతులతో పంచభక్ష పరిమాణాలను వడ్డించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. స్వీకరించండి ప్రాణనాథ. సతీమణి హిడింబి, మీరిక వడ్డించండి. నారాయణ నారాయణ. సమయానికి వచ్చారు నారద మునీంద్ర. రండి, కలిసి కడుపారా భోజనం చేద్దాం. అలాగే భీమసేన, ఇక్కడ అన్నీ ఉన్నాయి, ఒక్క ఆవకాయ పచ్చడి తప్ప. తెలుగు వారికి అతి ఇష్టమైన ఆవకాయ పచ్చడి లేకుండా సహపంక్తిలో నేనెలా కూర్చోగలను భీమసేన? అత్తమ్మ గారు, ఆవకాయ పచ్చడి. మీరలా కూర్చుని ఉండండి, చిటికలో పట్టి తీసుకొస్తాం. ఓరి అనుచరులారా, మీరు వెంటనే వెళ్లి తాజా ఆమ్రఫలములను తీసుకురండి. నాయన ఘటోత్కచ, చెప్పండి తండ్రి వర్య. తిట్టినా కూడా గార్ధప అంటే ఏమీ అర్థం కాదు. గాడిదంటేనే సులువు. అలానే ఆమ్రఫలములంటే అర్థం కాదు, మామిడికాయలని చెప్పు. మామిడికాయలా?